నీ పిల్లల్ని గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, వాళ్ళని కొట్టకుండా, సరిచేయకుండా ఏం కాదులే అన్నావు అనుకో, పెద్ద అయిన తర్వాత ఏమవుతారు వాళ్ళు? సమాజానికి చెడ్డగా మారతారు. ఎందుకురా వీటి తయారంటే వాళ్ళ తల్లిదండ్రులు బుద్ధి చెప్పలేదండి, చిన్నప్పటి నుంచి గద్దించలేదండి. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అసలు ఆ అమ్మాయి మీద అబ్బాయి మీద ఒక దెబ్బ కొట్టిన దాఖలు లేవండి, గద్దించినటువంటి రోజులు నేను చూడలేదండి అని చెప్పుకుంటారు కొంతమంది. ఎందుకు అట్లా అవుతారంటే గద్దింపు లేక, హెచ్చరిక లేక, బెత్తం వాడక. అలాగనే దేవుడు కూడా కొన్నిసార్లు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే బెత్తాన్ని కూడా వాడతాడు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు, ఏం చేస్తాడు? నువ్వు పిల్లవాడు అటు వెళ్తున్నారే, అటు వెళ్ళొద్దురా అంటే ఎన్నిసార్లు చెప్పినా అట్టే వెళ్తున్నాడు, ఏం చేస్తావు? అరే నీకు చెప్తే అర్థం కాదని చెప్పేసి చంపకెట్టి 4 బీగుతావు. ఇంకట్నే చేస్తే ఇంకా 2 వేసి అవసరం తీసుకెళ్ళి ఇంట్లో వేస్తావు. దేవుడు కూడా సేమ్, ఆయన ట్రీట్మెంట్ కూడా అలాగనే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా గద్దించకపోతే వానికంటే హఠాత్తుగా మరణం వస్తుంది, నాశనం వస్తుంది. ఇది తప్పని నీకు తెలుసు, ఇలా మాట్లాడకూడదని నీకు తెలుసు, ఇలా ప్రవర్తించకూడదని నీకు తెలుసు, ఇలా జీవించకూడదని నీకు తెలుసు. తెలిసినా అలాగనే మనం వెళ్తున్నామంటే ఒకరోజు హఠాత్తుగా మరణం వస్తుంది, హఠాత్తుగా బలహీనత వస్తుంది, హఠాత్తుగా ఉగ్రత వస్తుంది, హఠాత్తుగా పరిస్థితులు తారుమారవుతాయి. సడన్గా నీ చేతిలో ఏమి ఉండదు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దేవుని మాట వినాలి.